హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి ఇంట్లో నేను చేసుకునే 4 రకాల ప్రసాదాలని ఒక వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. పండగ రోజు హడావుడిగా లేకుండా ఈ 4 రెసిపీస్ చూసి మీరు కూడా ప్రసాదాలుగా ఆ శ్రీరాముల వారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. వీడియోని చూసేద్దామో. చూడబోయే ముందు రెసిపీస్ని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమవుతుందండి. వచ్చేయండి. ముందుగా మనకి శ్రీరామనవమి రోజు గుర్తొచ్చేది పానకం. పానకాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేయండి. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ఇంట్లో తీసుకునే మెజర్మెంట్కి 1 కప్పుకి బెల్లానికి 3 కప్పులు వాటర్ తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఫస్ట్ 1 కప్పు వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము. ఇక్కడ 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని ఈ వాటర్లో ఏమన్నా చెత్త అలా డస్ట్ వస్తుందేమో ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని వడకట్టేసుకుందామండి. ఫస్ట్ వడగట్టుకున్న తర్వాత మనం కప్పు బెల్లానికి 3 కప్పులు నీళ్ళు అనుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ వేసుకుందాము. ఇలా ఒక 10 మిరియాలు, ఒక 4 యాలుక్కాయలని కచ్చాపచ్చా మిక్సీకి వేసుకుందామండి. లేదు రోలు ఉంటే రోట్లో దంచుకోండి. ఇలా దంచి పెట్టుకున్న యాలుక్కాయల పొడిని, మిరియాల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని మీ దగ్గర తులసి దళాలు ఉంటే ఒక 2 తులసి దళాలని వేసుకోండి. ఈ పానకంలో టేస్ట్ అనేది బాగుంటుంది. దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు తులసి దళాలు వేసుకుంటారు. ఇక్కడ రెండో రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టుకుందామండి. 1 కప్పు వడపప్పుకి పెసరపప్పు నానబెట్టుకుందాము. కొంతమంది పెసరపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు కూడా తీసుకుంటారు, అవైనా తీసుకోవచ్చు. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకుందాము. మీకు ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. మనకి ఈ పెసరపప్పు అనేది చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు వడగట్టేసుకుందాము. ఇలా వడగట్టుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి, వడపప్పు ప్రసాదం మనకి రెడీ అయిపోయినట్టేను. కొంచెం బెల్లం. ఈ 2 రకాల రెసిపీస్ దేవుడికి నైవేద్యంగానే కాదండి, మనకి ఈ సమ్మర్లో బాడీని కూల్గా చేయడానికి కూడా ఈ పానకం అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వడపప్పు కూడా బాడీని చలవ చేస్తుంది. 3వ రెసిపీ చూపిస్తాను. ఇక్కడ 3వ రెసిపీ వచ్చేసి దద్దోజనం చేస్తున్నానండి. ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 1కి 4 కప్పులు వాటర్ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుందాము. మనకి రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందండి. మనకి రైస్ అయితే చక్కగా ఉడికింది కదా. ఒక బౌల్లో తీసుకొని అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి రైస్ అనేది చక్కగా ఉడికింది కదండి. ఇలా గెంటితో వెనక వైపు భాగంతో ఇలా కలుపుకుంటూ ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, అన్నం అనేది ఇంకాస్త మెత్తగా అవుతుంది. ఈ దద్దోజనానికి అన్నం అనేది మెత్తగా ఉంటే బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ ఈ దద్దోజనానికి తాలింపు వేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను నేను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇలా మనకి ఈ పోపు అనేది చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 మిరియాలు తీసుకుందాము. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 2-3 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ ఎండుమిరపకాయలతో పాటు మీరు కావాలంటే పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కారం లేని పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మనకి ఇక్కడ అన్నం అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మనం 3 కప్పులు పెరుగు తీసుకోవాలి. పెరుగు ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలు తీసుకుందాము. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. ఇలా 1 కప్పు పాలు వేసుకొని కలిసేలా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. పాలు కూడా పూర్తిగా చల్లారిపోవాలి. మనకి రైస్ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, పని తొందరగా అయిపోవాలని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుంటారు. అలా వేసుకుంటే పాలు అనేది విరిగిపోతాయండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా కలుపుకున్న తర్వాత పోపు వేసుకుందాము. మనం ఇలా రెడీ చేసి పోపును కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ దద్దోజనం సమ్మర్లో చేసి పెట్టామనుకోండి, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళతో సహా కూడా హ్యాపీగా తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ దద్దోజనం రెసిపీని కూడా చూసేశారు కదా. మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈ దద్దోజనం రెసిపీని మీరు కూడా చూశారు కదా. ప్రసాదంగానే కాదండి, పిల్లలు పెరుగన్నం తినని వాళ్ళు ఇలా కలిపి పెట్టినా కూడా ఈ దద్దోజనం హ్యాపీగా తింటారు. ఇక్కడ నేను చలిమిడి ప్రిపేర్ చేసుకోవడానికి బియ్య పిండి తీసుకుంటున్నానండి. ఇది తడి బియ్య పిండి, నేను మిషన్లో ఆడిచ్చిన పిండి నేను చూపిస్తున్నాను. మీరు కావాలంటే పొడి పిండితోనైనా చేసుకోవచ్చు, లేదంటే బియ్యం ఒక 2 అవర్స్ నానబెట్టి మిక్సీకి వేసుకొని జల్లెడు పట్టుకొని కూడా ఈ చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకుందాము. నేను తీసుకున్న కప్పుకి 3 స్పూన్స్ బెల్లం పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూనో 1 టీ స్పూనో నెయ్యి వేసుకుందాము. ఈ 3 చక్కగా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చలిమిడి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారే వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. చూసారా, స్మెల్ నెయ్యి, బియ్య పిండి, బెల్లము స్మెల్లే చాలా కమ్మగా ఉంటుందండి ఈ చలిమిడికి. మనకి చలిమిడి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో వేసుకుందాము. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. మీరు కూడా ఈ పండగకి ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి, మన వాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పండగకి మీరు ఇంట్లో ఎలాంటి ప్రసాదాలు చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మాట్లాడతాను, అక్కడ వచ్చేయండి.